వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి అలంకరణ చేయడానికి చాలా ఈజీగా బ్యాక్ డ్రాప్ డెకరేషన్తో పాటుగా అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఈజీగా ఎలా చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకని ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక పక్క అంతా కూడా శారీ అండి, మరో పక్క శారీ లోపల గోల్డ్ అయితే ఉంటుంది. అంటే 2 in 1 శారీ అనమాట. నేను ఆన్లైన్లో ఒక శారీ ఆర్డర్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది. అయితే నేను శారీని రిటర్న్ చేయకుండా ఈ విధంగా పూజల కోసం అని చెప్పి ఒక పక్కన గోల్డ్ కలర్, ఎప్పుడైనా సరే పూజలకు ఉపయోగించేటప్పుడు బ్లూ కలర్ పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ క్లాత్ అంతా కూడా లైట్ కలర్ వేస్తే మంచిది. ఎందుకంటే అమ్మవారికి మనందరం కూడా నిండుగా ఉన్నటువంటి శారీ కలర్స్ అయితే కడుతూ ఉంటాం కాబట్టి అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. అయితే ముందుగా ఒక అంచు ఉన్నటువంటి శారీ అయితే తీసుకుని అమ్మవారు కట్టవలసి ఉంటుందండి. అంచుతో ఉన్నటువంటి శారీస్ కనుక అమ్మవారు కట్టడం వలన నిండుగా కనిపిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారికి అలంకరణ చేయకుండా ముందు రోజే అమ్మవారిని అలంకరణ చేసి పక్కనైతే పెట్టుకోవచ్చండి. పండుగ రోజే అన్ని పనులు చేయాలంటే మాత్రం అస్సలు సమయం అయితే సరిపోదండి. ముందుగా పళ్ళు వైపునైతే కుచ్చులు పెట్టుకుందాం. ఇలా చక్కగా పరుచుకున్న తర్వాత కుచ్చులు అనేవి ఎప్పుడు చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. చిన్న కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనం అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు, అలాగే అమ్మవారికి నగలు వేసేటప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అమ్మవారు కట్టే శారీ ఎప్పుడు కూడా ఎరుపు, పచ్చ, పసుపు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి. ఇటువంటి కలర్స్ కనుక తీసుకున్నట్లయితే అమ్మవారు కట్టేటప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. ఇలా 1 by 1 కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే శారీ 2 అంచులు కూడా ఒక అంచు పైకి వచ్చేలాగా, ఒక అంచు కిందకి వెళ్ళేలాగా చూసుకోవాలి. 2 అంచులు ఒక పక్కకే వచ్చాయనుకోండి, శారీ కుచ్చులు పెట్టేటప్పుడు అంటే పైట కొంగు దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరుగుద్ది. పవిడి కొంగు దగ్గర ఇలా కుచ్చుళ్ళు ఎక్కువగా పెట్టుకొని కొంచెం ఎక్కువ లైన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు అమ్మవారి చుట్టూ కూడా తిరిగి శారీ అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కుచ్చుళ్ళన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇలా కుచ్చులు పెట్టుకున్నప్పుడు శారీని ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయండి. నేను ఈరోజు వీడియోలో చూపించే శారీ డ్రాపింగ్ ఫర్ బిగినర్స్ అండి. అందరూ కూడా కొత్త వాళ్ళు, అంటే పెళ్ళైన కొత్త వాళ్ళు, అమ్మవారికి అలంకరణ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈజీగా అమ్మవారికి అయితే కట్టవచ్చు. కుచ్చులు అటు ఇటు జరిగిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఈ విధంగా క్లిప్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా క్లిప్పులు కనుక పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే మీరు వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారిని పెట్టేటప్పుడు చాలా ఈజీగా కట్టేయవచ్చు. ఇక శారీ మొదట్లో అంటే కట్టు చెంగు అంటారు కదండి, ఆ కట్టు చెంగులో అయితే 2 కలిపి ఇలా మడత పెట్టి ఇప్పుడు కుచ్చులు పెట్టినట్లయితే కుచ్చులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కుచ్చులు పెడుతున్నప్పుడు కొన్ని కుచ్చులు పెట్టి క్లిప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని కుచ్చులు ఒకసారి పెట్టారంటే మాత్రం కుచ్చులన్నీ కూడా దగ్గరగా అయిపోయి మీకు డిస్టర్బెన్స్లా ఉంటుందండి. కొన్ని కుచ్చులు పెట్టిన తర్వాత క్లిప్ అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి శారీ కట్టడంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఏ విధంగా చేయవచ్చు, అలాగే అమ్మవారికి నగలు అలంకరణ ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇద్దరు ఉండి పట్టుకోవాలి, ఇలా కుచ్చులు పెట్టాలని అయితే ఏం అవసరం లేదండి. మీరు ఒక్కరైనా సరే చక్కగా కుచ్చుళ్ళు అనేవి దగ్గరగా పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి శారీకి ఇలా కుచ్చులు పెట్టుకునేప్పుడు కింద పక్కన క్లాత్ కానీ లేదంటే ఏదైనా షీట్ కానీ వేసి పెట్టుకోవాలండి. డైరెక్ట్గా నేల మీద పెట్టి అయితే ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేసేటటువంటి శారీని నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు. అంతేనండి, చాలా సులువుగా ఒక 10 కుచ్చుళ్ళ తర్వాత అన్నీ ఓ దగ్గర చేర్చి అన్నీ సమానంగా వచ్చాయో లేదని చూసుకొని ఒకసారి క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎన్ని మీటర్లు కుచ్చులు పెట్టుకోవాలంటే 2 మీటర్లు అయితే కుచ్చులు పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇలా పెట్టుకోవడం ఎన్ని ఎక్కువ కుచ్చులు పెట్టుకుంటే అంత బాగా అమ్మవారికి శారీ కుచ్చుళ్ళు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఒక దగ్గర ఒకటి చక్కగా పొదిగినట్లుగా అందంగా కనిపిస్తాయి. ఇంకా కుచ్చుళ్ళు పెట్టడం అయితే అయిపోయిందండి. ఈ విధంగా కుచ్చులన్నీ సరి చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఇక అమ్మవారికి అలంకరణ చేయడానికి శారీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అమ్మవారికి అలంకరణ చేయడం కోసం ఒక కొంచెం పెద్ద సైజులో స్టూల్ కానీ లేదా చిన్న టేబుల్ కానీ పెట్టుకొని ఆ పైన ఒక క్లాత్ అయితే వేసుకోవాలి. ఇక్కడ లోటస్ కౌ లైన్స్ ఈ 2 కూడా నేను మీషోలో తీసుకున్నానండి. అలాగే ఈ లోటస్ గార్లాండ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి ఫైన్ క్వాలిటీతో వచ్చాయి. మీరు ఎవరికైనా కావాలంటే నేను ముందుగానే మీషోలో కొన్నటువంటి కోడ్స్ అన్నీ కూడా ఒక వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. నేను టేబుల్ మీద కూడా లైట్ కలర్ అంటే వైట్ కలర్ వేసానండి. ఎందుకు అంటే అమ్మవారికి కట్టేటటువంటి శారీయే హైలైట్ అవ్వాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క శారీని డామినేట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో
అలాగే మీ దగ్గర కొంచెం పెద్ద ఇత్తడి బిందెలు ఉన్న డైరెక్ట్గా అలానే పెట్టేసుకోవచ్చండి. అందులోనే అమ్మవారికి బిందెకే చీర కట్టవచ్చు. లేదా అలా మీకు అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా కొంచెం పెద్ద స్టీల్ డబ్బా కానీ ఆ తర్వాత ఇత్తడివి కానీ పెట్టుకుని అమ్మవారికి అలంకరణ అయితే చేయవచ్చు. ఇక్కడ మీరు చూపిస్తున్న కర్ర అయితే ఉంది కదండి, అది మీరు బ్యాక్ సైడ్ అని కట్టచ్చు లేదా ఫ్రంట్ సైడ్ అని కట్టవచ్చు. ఇలా కర్ర ఎదరక పెట్టాలా వెనక పెట్టాలా అని మీరుకైతే డౌట్ అయితే రావచ్చు. కానీ ఫ్రంట్ సైడ్ కడితేనే అమ్మవారికి చేతులు ఎదురుగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ పెడితే మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి ఎదరగా పెడితేనే మంచిదండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుని కనుక అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తే మాత్రం ఇంకా చీర చాలా అందంగా కట్టవచ్చండి. ఇక కుచ్చుళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టేశాం కదా. ఇంకా బ్యాక్ సైడ్న అమ్మవారికి కొంగు అనేది ఎలా వేయాలో చూద్దాము. కుచ్చుళ్ళు ఎక్కువగా రావాలి అంటే మాత్రం మీరు 2 మీటర్ల శారీ అయితే కుచ్చుళ్ళు ఫ్రంట్ సైడ్ పెట్టవలసి ఉంటుందండి. అప్పుడే ఎంత గేరుగా చక్కగా అందంగా కనిపిస్తుంది. అయితే ఇత్తడి గిన్నెకి కూడా ఏదైనా క్లాత్ అయితే కట్టవలసి ఉంటుందండి. ఇక్కడ గ్రీన్ కలర్ అంచుంది కాబట్టి ఒక గ్రీన్ కలర్ జాకెట్ పీస్ అయితే ఆ ఇత్తడి గిన్నెకి పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మీరు వేసేటటువంటి నగలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్నైనా 2 మడతలు వేసి లేదా 3 మడతలు వేసి అయినా సరే ముందుగా ఇత్తడి గిన్నెకి పర్ఫెక్ట్గా చుట్టేయాలండి. ఇలా చుట్టి వెనక పక్కన ఏదైనా పిన్ లాంటిది పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు పవిటి కొంగు అనేది ఎదరకు పెట్టి కట్టవలసి ఉంటుంది. మీలో చాలామందికి ఈ డౌట్ అయితే వచ్చి ఉంటుందండి, అమ్మవారు కట్టినటువంటి ఆ శారీని మనమే తీసుకోవచ్చా లేదా ఎవరికైనా ఇవ్వాలా అని. అలా ఏమీ లేదండి. అమ్మవారు కట్టినటువంటి శారీ మీరే తీసుకోవచ్చు, ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. అలాగే అమ్మవారికి అలంకరణ చేసేటువంటి నగలన్నీ కూడా ఒకసారి అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత అవి మనం పెట్టుకోవచ్చా లేదా, మనం పెట్టుకునేటువంటి నగలు అమ్మవారికి అలంకరణ చేయవచ్చా లేదా అని చాలామంది సందేహం వస్తూ ఉంటుందండి. అలాగే బంగారం నగలని అమ్మవారికి అలంకరణ చేయాలని కూడా సందేహం వస్తూ ఉంటుంది. అందరి దగ్గర కూడా బంగారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. అలాగే ఒకసారి మనం అలంకరణ చేసుకున్న తర్వాత ఆ వస్తువులు అమ్మవారికి వేయవచ్చా లేదని సందేహం కూడా రావచ్చండి. వేయవచ్చండి, కానీ ఆ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా బంగారం అయినా సరే కొద్దిగా శుద్ధి చేసి అయితే అమ్మవారికి అలంకరణ చేయాలి. అంటే కొద్దిగా పసుపు నీళ్ళని చల్లటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత అమ్మవారికి అయితే అలంకరణ చేయవచ్చు. కూడా నేను ఒక కలిసిన చెంబు అయితే పెట్టుకున్నాను. అందులో బియ్యం పోసానండి. బియ్యం చాలామంది నీళ్ళు కూడా పోస్తూ ఉంటారు. నేనైతే బియ్యం వేశాను. ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టాను, అమ్మవారి ఫేసు. ఇక అమ్మవారికి అలంకరణ చేయవలసినటువంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను చాలా వరకు మీషోలోనే తీసుకున్నానండి. చిన్న పాపకి ఎలా అయితే మనం అలంకరణ చేస్తూ ఉంటామో ఆ విధంగా అమ్మవారికి మీ దగ్గర ఉన్నటువంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా బంగారం అయినా వేసి అలంకరణ అయితే చేయవచ్చు. ఇంకా అలంకరణ అనేది మన ఇష్టం అండి. ఎలా అయినా సరే అమ్మవారికి చక్కగా నిండుగా అలంకరణ చేయవచ్చు. అమ్మవారి ఫేస్ వెనక వాళ్ళు కూడా క్రౌన్స్ అయి పెడితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఎందుకంటే శారీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అయితే అమ్మవారి ఫేస్కి తగ్గట్టుగా ఉండాలి అంటే వెనకాల క్రౌన్ కూడా పెట్టాలి. ఇటువంటి క్రౌన్స్ ఉంటే పెట్టండి, లేదంటే ఇలా ఉర్లి బౌల్ ఉన్నా సరే వెనకమాల పెట్టవచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ అలంకరణ ఈ విధంగా చేయవచ్చు. అమ్మవారికి వడ్డానం పెట్టిన తర్వాత చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. ఇక ఇదేనండి. ఈ విధంగా అయితే అందరూ కూడా సింపుల్గా బ్యాక్ టాప్ డెకరేషన్ తోటి అమ్మవారికి నిండుగా అలంకరణ అయితే చేయవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.